నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ అర్హతకు తగిన ఫలితం మీకు దక్కిందా? మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి? యూ డెఫినెట్లీ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ గెటింగ్. సో ఇది మన అర్హతకు తగిన ఫలితము మనకి జాబ్లో కావచ్చు, మనీ వైజ్ కావచ్చు, లేకపోతే లవ్ వైజ్ కావచ్చు. మనకి దక్కుతుందా లేదా, లేదు దక్కట్లేదు అంటే మనల్ని ఏం ఆపుతుంది, దేనివల్ల మనకి మనం ఊహించినంత మనకి ఫలితం దక్కట్లేదు అని మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మన సిచ్యువేషన్కి ఏది చాలా నియరెస్ట్గా దగ్గరగా మ్యాచ్ అవుతుందో ఆ పైల్ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. ఫస్ట్, మీ అర్హతకి తగిన ఫలితం మీకు దక్కిందా? మనం 3 కార్డ్స్ తీసుకుందాం. జాబ్ వైజ్, మనీ వైజ్, లవ్ వైజ్. లవ్ అంటే మనం రిలేషన్షిప్ వైజ్ చూడొచ్చు. రిలేషన్షిప్ మ్యారీడ్, అన్మ్యారీడ్, లేదు ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ కావచ్చు. మన పేరెంట్స్తో అవ్వచ్చు, సిబ్లింగ్స్తో అవ్వచ్చు. ఇలా ఎలా అయినా కానీ మీరు మీ రిలేషన్షిప్ ఎవరితో అయితే అనుకుంటున్నారో ఆ విధంగా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మీ అర్హతకు తగిన ఫలితం మీకు దక్కుతుందా లేదా అనేదానికి మనం ఒక 3 కార్డ్స్ తీసుకుందాం. దానికి మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి అనేది కింద ఇంకొక 3 కార్డ్స్ తీసుకుందాం మనం. సో ఫస్ట్ వచ్చి మనం జాబ్కి ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది, మనీకి మూన్ కార్డ్ వచ్చింది, అండ్ లవ్కి మనకి 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇక్కడ 2 మేజర్ ఆర్కనాస్ ఉన్నాయి. మనకి స్టార్ వచ్చి జాబ్కి, మూన్ వచ్చి మనీకి, 5 ఆఫ్ వాండ్స్ వచ్చి లవ్కి అంటే రిలేషన్షిప్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది మన అర్హతకి తగిన ఫలితం మనకు వస్తుందా లేదా అనేదానికి ఇప్పుడు అర్హతకి తగిన ఫలితం రాకుండా ఏది ఆపుతున్నది అనేది మనం ఈ కార్డ్స్ ద్వారా చూద్దాం. సో అర్హతకి తగిన ఫలితం రాకుండా మనల్ని ఏది ఆపుతుంది? జడ్జ్మెంట్, 3 ఆఫ్ పెంటికల్స్, టవర్. ఓకే, ఇది మన జాబ్, ఇది మన ఫినాన్షియల్ వైజ్ అంటే మనీ వైజ్, ఇది మనకి లవ్ రిలేషన్షిప్స్ వైజ్. ఇక్కడ మనం జాబ్ వైజ్ చూసుకుంటే మన అర్హతకు తగిన ఫలితం మనకి దక్కుతుందా లేదా అంటే స్టార్ కార్డ్ ఈజ్ అన్ ఎస్ కార్డ్, దక్కుతుంది. కానీ మనం దాంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫైడ్గా ఉన్నామా లేదా అంటే ఉండకపోవచ్చు. వీఆర్ హోపింగ్ ఫర్ బెటర్మెంట్. మనం ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అని మనం కోరుకుంటున్నాము. అండ్ ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాం. మన జాబ్లో మనం ఇంకా బెటర్ ప్లేస్ని ఊహించుకుంటున్నాము. దానికోసం చాలా ఇన్స్పిరేషన్ని పొందడానికి మనం చూస్తున్నాం అన్నమాట. సో స్టార్ కార్డ్ మనకి బేసిక్గా కార్డ్ ఆఫ్ హోప్. కాబట్టి మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నా కానీ మనం ఆ హోప్తో మనం ముందరికి వెళ్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి అని మనకు కన్ఫర్మ్ చేస్తున్న కార్డ్ ఏంటంటే జడ్జ్మెంట్ కార్డ్. సో జడ్జ్మెంట్ కార్డ్ మనకి ఎలా కన్ఫర్మ్ చేస్తుంది అంటే మనం కొన్నిటిని వదిలేయాలంట. ఎలాంటివి వదిలేయాలి అంటే మనకి ఏదైతే ఇంకా మనకి అసలు అవసరం లేదో అది మన వైపు నుంచి కావచ్చు, ఇతరుల వైపు నుంచి కావచ్చు. జాబ్లో మనం ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాం, ఎదగాలనుకుంటున్నాం. కానీ మనం ఏంటంటే మన బాస్ గురించో లేకపోతే మనతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళ గురించో ఎవరి గురించో కొన్ని రిసెంట్మెంట్స్ అంటే కొన్నిటిని మనం బలంగా అట్లనే పట్టిపెట్టేసుకుంటున్నాం అన్నమాట.
సో దానివల్ల మనకేమవుతుందంటే మనం ఎదగాలన్నంత ఇదిగా మనం దాంట్లో ఎదగలేకపోతున్నాం అనమాట. సో ఈ కార్డ్ వచ్చినప్పుడు మనకి ఇట్స్ ఏ సైన్ దట్ మీరు కొత్త డైరెక్షన్ని ఎంచుకోవాలనుకున్నా, కొత్త చాప్టర్ని మొదలు పెట్టాలనుకున్నా, కొత్త ఆపర్చునిటీస్ని మీరు గ్రాబ్ చేసుకోవాలనుకున్నా కానీ మీరైతే మీ ఇంట్యూషన్ని కంప్లీట్గా నమ్మి మీ తెలివితేటల పైన మీరు ఆధారపడాలి, ఇతరుల పైన కాదు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది దట్ వీళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, సరే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కదా మనం దీని ప్రకారం పోదాము అని. ఒకరి ప్రకారం మనం వెళ్తుంటే మనం ఊహించిన విధంగా మనకి అవుట్కమ్ రావట్లేదు. సో ఇక్కడ మనం చూడాల్సింది, చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైతే అనిపిస్తుందో ఆ విధంగా వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు. మీ జాబ్ విషయంలో మనం కొంచెం టెంప్ట్ అయ్యాము అంటే ఆ టెంప్టేషన్స్ వల్ల మనం పొందాల్సిన స్థానాన్ని మనం పొందలేకపోతున్నాం. అండ్ ఇక్కడ మనం చూస్తే మూన్ కార్డ్ కింద 3 ఆఫ్ పెంటికల్స్, ఇది మనకి మనీకి వచ్చింది. మీ అర్హతకు తగిన ఫలితం మీకు దక్కుతుందా అంటే మూన్ కార్డ్ వచ్చి నో కార్డ్, అంటే మనీ వైజ్ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది మీరు దక్కించుకోలేకపోతున్నారు. మీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఫ్యాంటసీస్ ఉంటాయి, మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. లైక్ మీరు ఊహించుకుంటున్నారు నాకు ఇంత డబ్బు కావాలనో, లేకపోతే నేను ఇలా ఉండాలనుకుంటున్నారు, లేకపోతే నాకు ఇంత అందమైన ఇల్లు కావాలి, నేను ఇంత అందమైన పొజిషన్లో ఉండాలి, ఇలా అన్నీ మీకు కోరికలు ఉన్నాయి కానీ దాని వైపు మీరు చేయాల్సినంత కృషి, దానికి తగినంత ఎఫర్ట్స్ మీరు పెట్టట్లేదు అని అర్థమవుతుంది. మనం ఊహించుకోవడం వేరు, ఆ ఊహల్ని సాకారం చేయడానికి మనం కష్టపడి సంపాదన ఏదైతే చేసుకోవాలో అంతా ఇక్కడ జరగట్లేదు అనమాట. అంటే మనకు రూపాయి వస్తుంది, మనం 10 రూపాయలు అవసరమైనన్ని ఖర్చులు మనం అప్పుడే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఈ రూపాయితో ఈ 10 రూపాయలని మ్యాచ్ చేయాలని చూస్తున్నాం. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఏవైతే అంటే భ్రమలు క్రియేట్ చేసుకోకండి. విజువలైజేషన్ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నిక్ ఇన్ మేనిఫెస్టేషన్. మనం ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎంత బాగా అయితే విజువలైజ్ చేస్తాం మనం అంత తొందరగా దాన్ని దక్కించుకోగలుగుతాం. కానీ ఇక్కడ ఈ విజువలైజేషన్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అన్రియల్గా అంటే మనం అక్కడ ఎఫర్ట్సే పెట్టట్లేదు, మనం దానికి తగిన కృషి చేయడం లేదు, మనకు వస్తున్నది రూపాయే కానీ మనం 10 రూపాయలకి కలలు కంటున్నాం. సో ఇక్కడ రాబడి తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడుంటుంది, ఎంత చేసినా కానీ ఇంకొంచెం అన్నట్లే ఉంటుంది. ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాము, ఈ డ్రెస్ కన్నా ఇంకా బెటర్ డ్రెస్ కావాలనిపిస్తుంది. ఆ బెటర్ డ్రెస్ దక్కించుకోవడానికి మనం ఈరోజు చేస్తున్న దానికన్నా ఎక్కువ పని చేస్తున్నామా, ఈరోజు వస్తున్న దానికన్నా ఎక్కువ సంపద మనకు వస్తుందా, దీని గురించి అయితే మనం తక్కువ ఆలోచిస్తున్నాము. సో మన ఆలోచనలో ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కింద మనకి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో 3 ఆఫ్ పెంటికల్స్ మనకి ఏంటంటే టీమ్ వర్క్ గురించి చెప్తుందన్నమాట. సో మనం పని చేయాలి. ఈ పని కూడా మీరు సంపద పెరగాలి అంటే మీరు కొలాబరేషన్స్లో ఇన్వాల్వ్ అయినా కానీ, టీమ్ వర్క్స్ చేసినా కానీ, దీనివల్ల అంటే మీ నాలెడ్జ్ ఇతరులతో షేర్ చేసుకొని దానివల్ల మీరు ఇంకొంచెం బెటర్గా గ్రో అవ్వడం కానీ, ఈ గ్రోత్ కావాలి, ఫినాన్షియల్ గ్రోత్ కావాలి అంటే మటుకు మనం ఇదైతే చేయాలన్నమాట. సో డబ్బులు అనేది చాలా ప్రెషియస్ థింగ్. మనకి టైట్గా ఉన్న పొజిషన్లో మనం ఖర్చులు కొంచెం తగ్గించుకోవడం మేలు. ఎప్పుడైతే మనం కొంచెం ఖర్చులు తగ్గించుకుంటామో అప్పుడు మనకి ఇంకా బెటర్ మనీ ఫ్లో అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఖర్చులు తగ్గించుకొని అవసరమైనంత పెడుతున్నాం కాబట్టి మన చేతిలో ఇంకొంచెం మిగులుతుంది. ఈ మిగిలిన డబ్బుల్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ కింద కానీ, సేవింగ్స్ కింద కానీ పెట్టుకున్నామంటే అది ఇంకొంచెం మెరుగైన ధనాన్ని మనకు తీసుకొని వస్తుంది. అట్లా కాకుండా మనం ఖర్చులు ఎక్కువ పెట్టేసి రాబడి తక్కువైనప్పుడు మనం అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. సో అప్పులు చేసే పరిస్థితుల్లోకి వెళ్ళకండి. చేతిలో ఏదైతే కొంచెం మిగులుతుందో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అంటే అవసరమైన దగ్గర వాడుకొని దీనికన్నా బెటర్ ఫలితాన్ని పొందండి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనం వస్తున్న రాబడిని బట్టి మనం పెట్టాల్సిన ఖర్చుల్ని ప్లాన్ చేయాలి కానీ వస్తున్న రాబడి కన్నా ఖర్చు ఎక్కువ అవ్వకూడదు అని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం రిలేషన్షిప్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ అండ్ ఇక్కడ టవర్ కార్డు ఉంది. 2 నో కార్డ్స్. మీ అర్హతకు తగిన ఫలితం మీకు దక్కుతుందా,
రిలేషన్షిప్ వైజ్ మీరు ఎవరి నుంచి అయితే ఆ ప్రేమను కోరుకుంటున్నారో అది సంపూర్ణంగా మీకు దొరుకుతుందా అంటే దొరకట్లేదనే చెప్తున్నాయి అన్నమాట ఈ 2 కార్డ్స్. సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ మనకి ఏం చెప్తుంది అంటే ఆ రిలేషన్షిప్లో ఏదో టైట్ కాంపిటీషన్ నడుస్తుంది, కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఒత్తిడికి గురవుతున్నారు ఈ రిలేషన్షిప్లో. అండ్ ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి, టెన్షన్స్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఇక్కడ రిజాల్వ్ అవ్వాలి, కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవ్వకపోగా మిమ్మల్ని ఆపుతున్నది ఏంటి? టవర్ కార్డ్. ఇక్కడ టవర్ కార్డ్ ఏం చెప్తుంది? టవర్ కార్డ్ మళ్ళీ కయోస్ గురించే మాట్లాడుతుంది. కయోస్ అంటే ఏంటి? మళ్ళీ గొడవలు, దానిపైన మళ్ళా డ్రమాటిక్ చేంజెస్, సడన్ డ్రమాటిక్ చేంజెస్. ఒక్కసారి మంచిగా అనిపిస్తారు, ఇంకొకసారికి వచ్చేటప్పటికి అరే ఏంది మళ్ళా మునుపట్లాగే ఉన్నారు అని చెప్పి మళ్ళీ బాధపడతారు. లైక్ కొంచెం మారినట్టే ఉంటుంది రిలేషన్షిప్, కానీ మారట్లేదు అనమాట. అక్కడ మీరు కంప్లీట్గా కొలాప్స్ అయిపోతున్నారు. ఏంది ఈ రిలేషన్షిప్ ఇలానే ఉంటుందా? దీంట్లో అయితే మార్పులు రావా? ఎప్పటికీ దీంట్లో మార్పు వస్తుంది? ఇక్కడ రిలేషన్షిప్ క్రైసిస్లో ఉంది. క్రైసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి పెట్టుబడి పెట్టినప్పుడు మనము లాభాలు వస్తున్నాయి అంటే అక్కడ ప్రాఫిట్, లాభాలు రావట్లేదు నష్టం వస్తుందంటే అక్కడ క్రైసిస్లో ఉన్నారు. సో ఇక్కడ మీరు ఆ ప్రేమ అనే వర్డ్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ అనే భావన ఏదైతే ఉందో, ప్రేమ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాని క్రైసిస్లో ఉన్నారనమాట మీరు. అంటే మీకు దక్కాల్సినంత ప్రేమ కానీ, ఆదరణ కానీ, ఆప్యాయత కానీ మీకు దక్కట్లేదు. సో ఈ దక్కకపోవడానికి రీజన్ ఏంటి అంటే మన మధ్యన ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయో అవి అన్రిజాల్వ్డ్గా ఉండిపోతున్నాయి. వాటిని మనం రిజాల్వ్ చేసుకోవాలన్నా, వాటిని మనం సరిదిద్దుకోవాలన్నా మనం ఏం చేయాలి? ఎవరో ఒకరు కొంచెం సర్దుకోవాలి. ఇక్కడ సర్దుకోవడం లేదనమాట. ఒకరితో ఒకరికి ఇంకా ర్యాపిడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ 2 రాసుకున్నాయి, ఇక్కడ నుంచి మళ్ళా మంట వస్తుంది పైకి. సో అలానే అంటే ఒక కొలిక్కి రావట్లేదు అనమాట. ఈ డిస్కషన్స్ ఒక కొలిక్కి రావట్లేదు. కాకపోతే యూ డెఫినెట్లీ డిజర్వ్ మచ్ మోర్ అంటున్నాను కదా. ఒకవేళ ఈ సిచ్యువేషన్ మారితే మనకి ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏదైతే హోప్తో ఉన్నారో దట్ జాబ్లో బెటర్ ఆపర్చునిటీస్ కావాలి, బెటర్ రిజల్ట్స్ కావాలి అనేదైతే అనుకుంటున్నారో, సో జాబ్లో అనుకున్న రిజల్ట్స్ వస్తే లైఫ్ ఎలా మారుతుంది, అండ్ మనీ ఫినాన్షియల్ వైజ్గా మనకి రాబడి పెరిగితే లైఫ్ ఎట్లా మారుతుంది, అండ్ రిలేషన్షిప్లో ఈ రప్చర్, ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ కయోస్ ఇది పోతే లైఫ్ ఎట్లా మారుతుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఇక్కడ ఫర్ జాబ్, మనీకి వస్తే పేజ్ ఆఫ్ పెంటికల్స్, అండ్ రిలేషన్షిప్కి వచ్చేటప్పటికే 10 ఆఫ్ పెంటికల్స్. బ్యూటిఫుల్ 3 పెంటికల్ కార్డ్స్ వచ్చినాయి. పెంటికల్స్ అంటేనే కెరియర్, హెల్త్ గురించి మాట్లాడుతుంది. 10 ఆఫ్ పెంటికల్స్ ఈజ్ ఎ కార్డ్ ఆఫ్ ఫ్యామిలీ, ఎస్పెషలీ ఫ్యామిలీ గ్రోత్, హ్యాపీనెస్, టుగెదర్నెస్ ఉంటుంది. చూడండి వీళ్ళు ఎంత ఆనందంగా ఒకరితో ఒకరు ఎంత మంచిగా గడుపుతున్నారో సమయాన్ని. అన్ని హ్యాపీ ఫేసెస్, స్మైలింగ్ ఫేసెస్ వచ్చినాయి. సో మనం చూద్దాం ఇప్పుడు దట్ కెరియర్ వైజ్ అంటే జాబ్ వైజ్ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది అంటే మీరు అనుకున్న విధంగా జాబ్లో మీకు జరగడం మొదలు ఎప్పుడు అవుతుంది అంటే మీ స్కిల్, మీ ప్రొడక్టివిటీ, మీ పేషెన్స్, మీ హానెస్టీ పెరిగినప్పుడు. సో మీరు ఈ జాబ్లో మనం ఎదగాలి, ఐ డెఫినెట్లీ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐఎమ్ గెటింగ్, ఈ ఫీలింగ్ మీలో లోతుగా ఉంటే మీరు మార్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీరు స్కిల్ పెంపొందించాలి, పనితీరుని మార్చుకొని దాంట్లో ఏదైతే రాబడి వస్తుందో దాన్ని ఇంకా మెరుగైన స్థితికి తీసుకొని వెళ్ళి ఆ మెరుగైన ఫలితాన్ని మీరు చూపించుకోగలగాలి. అలానే మీరు ఓపికగా ఉండాలి. ఓపిక లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇక్కడ చూడండి, ఒక పక్కన డబ్బులు పట్టుకొని ఉంది, ఒక పక్కన చెట్టు పట్టుకొని ఉంది. చెట్టు అంటేనే మనకి ఓపికతో కూడిన పని. ఎందుకు? ఒక విత్తనం వేసామంటే ఆ విత్తనం కరెక్ట్ సర్కమ్స్టెన్సెస్లో, అంటే ఎందుకంటున్నా ఈ సర్కమ్స్టెన్సెస్ అని, దానికి సన్లైట్, సాయిల్
వాటరు ఇవన్నీ కరెక్ట్గా ఉండి అది కరెక్ట్గా ఆ విత్తనం మొలక వచ్చిన తర్వాత ఆ మొలకని మనం కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే అది మనకి మళ్ళా ఒక వృక్షంగానో లేకపోతే ఒక పంటగానో అది మార్పు చెందుతుంది. సో ఇన్ని విధాలుగా దాన్ని మనం సంరక్షిస్తే అది ఎదుగుతుంది. అలానే అందుకనే ఇప్పుడు జాబ్లో మీరు ఎదగాలన్నా కానీ మీరైతే ఓపికగా ఉండాలి. ఓపికతో పాటు హానెస్టీ, నిజాయితీగా ఉండాలి అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఓపికగా ఉంటారో, మీ నైపుణ్యాన్ని పెంచుకుంటారో, తద్వారా వస్తున్న రాబడిని మీరు బాగా ఆ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో లేదో ఆ అవుట్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ప్రొడక్టివ్గా చూపిస్తారో అప్పుడు మీ జాబ్లో మీరు అనుకున్న స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. దేనికి? మనీకి. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ మనకి కార్డ్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు మనం ఊహాలోకంలో లేం. ఇక్కడ మూన్ కార్డ్ వచ్చి ఇల్యూజన్స్ కార్డ్ కాబట్టి ఊహాలోకంలో లేము. ప్రాక్టికల్గా నాకు ఇంత వస్తుంది, నేను ఇంత చేస్తున్నాను, సో దీన్ని మనం ఎలా చేస్తే ఇది ఇంకొంచెం బెటర్ అవుతుంది. ఇక్కడ మనం ఆ ప్రాక్టికల్గా మనం ఆ గ్రౌండ్ వర్క్ కావచ్చు, ప్రాక్టికల్గా మనకు వచ్చిన దాన్ని మనం ఎలా పెంపొందించాలి అనే దానిపైన ఉన్నాం. సో ఇక్కడ మీ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ మీరు పెంచుకోవాలి అంటే మీరు కష్టపడి మీరు పని చేస్తేనే మీకు రావాల్సింది వస్తుంది. ఆ వచ్చిన దాన్ని కూడా మీరు ఎంత ప్రాక్టికల్గా మనం ఎంతవరకు ఖర్చు చేయాలి, ఎంతవరకు సేవ్ చేయాలి. ₹1 వస్తుంది కదా అని ₹1 మొత్తం మనం ఖర్చు పెట్టేయకూడదు. ₹1 వస్తుంది అంటే 70 పైసలు మనం ఖర్చు పెట్టినా కానీ 30 పైసలు నా సేవింగ్స్లోకి వెళ్ళిపోవాలి. ఇంత నిక్కచ్చిగా ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే ఉండి మనం సేవ్ చేసుకోగలుగుతామో అప్పుడు మనకి ఈ మనీ ఎదుగుతుంది. సో మనం ఆ ప్రాక్టికాలిటీని మనం ఇంపోజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి న్యూ జాబ్స్ కానీ, న్యూ బిజినెసెస్ కానీ, న్యూ స్కిల్స్ ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో నేర్చుకుంటేనే మనం మన జాబ్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే మనం ఆబ్వియస్గా మనకి ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది. ఆ పెరిగే ఇన్కమ్ని మనం మంచిగా మనకు కావాల్సిన దానికి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫైనల్గా మనకి 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. దేనికి వచ్చింది? లవ్కి వచ్చింది. సో 10 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది అంటే ఇది కార్డ్ ఆఫ్ ఫ్యామిలీ అని ఇంతకుముందు చెప్పినాను కదా. ఫ్యామిలీతో పాటు ఇది లెగసీ. లెగసీ అని ఎప్పుడు అంటాము? ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, ఇంకో జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, ఆ ఇన్హెరిటెన్స్ అనమాట, ఆ యాన్సిస్ట్రల్ ఇది. సో ఇక్కడ మన ఆ లవ్ అనేది, ఆ రిలేషన్షిప్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఆ విలువలతో ముందరకు తీసుకొని వెళ్ళగలుగుతారనమాట. సో ఇక్కడ మీకు ఏవైతే గిఫ్ట్స్ ఉన్నాయో, టాలెంట్స్ ఉన్నాయో, మీ యాన్సిస్టర్స్ నుంచి మీరు తీసుకునింది ఆ విలువల్ని మీ ప్రజెంట్ రిలేషన్షిప్లో మీరు వాటిని ఇంబైబ్ చేయండి, ఇన్కల్కేట్ చేయండి అంటున్నారనమాట. ఉపయోగించుకోండి. సో దట్ మీరు ఇంకా మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీన్ని పాస్ చేసేలాగా. ఇక్కడ ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో, రప్చర్ జరుగుతుందో, నువ్వా నేనా అనే టగ్ ఆఫ్ వార్ జరుగుతుందో, దీని నుంచి ఒక ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా బెటర్గా ఉండాలి అంటే మనం ఈ కయోస్ని, కాన్ఫ్లిక్ట్ని ఇక్కడికి ఆపేయాలి, ఈ గొడవని ఇక్కడికి ఆపేయాలి. ఆపేస్తేనే మనం ముందరికి వెళ్ళగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు కొన్ని ఆరికల్ మెసేజెస్ తీసుకుందాము. లవ్ బెటర్ అవ్వాలి. యూ డెఫినెట్లీ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ ఎట్ ప్రెజెంట్. అంటే మనం ఆ వార్మ్త్ ఉండాలి, ఆ లవ్వింగ్ నేచర్ ఉండాలి. సో మనమంతా ఒకటి. మనం ఇట్లా గొడవ పడుతూ ఉంటే ఎవరో మూడో వాడు లేకపోతే మూడో పర్సన్ బెనిఫిట్ అవుతారు, థర్డ్ పర్సన్ బెనిఫిట్ అవుతారు. అట్లా లేకుండా మనం యునైటెడ్గా మనం మంచిగా ఉంటే మన ఎదుగుదలకే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీనివల్ల చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏమొస్తున్నాయి కార్డ్స్ చూద్దాం. కార్మిక్ కంప్లీషన్, నేచర్. సో ఇక్కడ మనకి 10 అనే నెంబర్ వచ్చింది. సో 10 డబుల్ డిజిట్ నెంబర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి కొత్తగా స్టార్ట్ అవుతుంది.
ఒకటి ఎండ్ అవుతుంది. ఏం ఎండ్ అవుతుంది? ఇక్కడ కార్మిక్ కంప్లీషన్స్ ఉన్నాయి. మేబీ ఈ జాబ్తో, ఈ మనీతో మీకు కొన్ని కార్మిక్ కంప్లీషన్స్ ఉన్నాయి. ఇక్కడికి ఇది ఆగిపోవాలి. లైక్ ఇప్పుడు ఏదైతే మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది మన ప్రీవియస్ కర్మ చేత అది పూర్తయితే కానీ మనం ఒక బెటర్ ప్లేస్లోకి వెళ్ళలేకపోయిన వింటాము. అందుకని చెప్పి ఆ కర్మ ఏదైతే ఉందో అది దాంతో ముడిపడి ఉంది కాబట్టి అది అక్కడికి అయిపోయిందంటే ఇక్కడి నుంచి మనం మెరుగైన స్థితిలోకి వెళ్తాం. సో అందుకని ఆ కార్మిక్ కంప్లీషన్స్ వచ్చింది. ఇక్కడ నేచర్ వచ్చింది. సో నేచర్ మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండి లేదు ఒక క్లోజ్డ్ ప్లేస్లో ఉంటే మనకి మైండ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక థాట్ మన బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. అది మనకంత మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని కూడా క్రియేట్ చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి బీ వన్ విత్ ద నేచర్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ హార్ట్ చక్ర హీలింగ్ కోరుకుంటుంది. సో హార్ట్ చక్ర హీలింగ్కి మనం గ్రీన్ తారా మంత్రం వినడం కానీ, నేచర్లో టైం స్పెండ్ చేయడం కానీ, మొక్కల మధ్యన టైం స్పెండ్ చేయడం కానీ, లేదు మొక్కలు పెంచడం ఇష్టమైతే ఇంట్లోకి కొత్తగా మొక్కలు తీసుకురావడం కానీ, చల్లగాలిలో తిరగడం కానీ, ఇలా చేసిన దానివల్ల రిలేషన్షిప్స్ బెటర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ బ్లాకేజెస్ కూడా పోతాయన్నమాట. సో ఏవో బ్లాకేజెస్ ఉన్నాయి, అది హార్ట్ చక్రాకి రిలేటెడ్ ఉంది. సో ఎప్పుడైతే ఈ హార్ట్ చక్ర మనకి బెటర్ అవుతుందో మనకి రిలేషన్షిప్ బ్లాకేజెస్ కానీ మనీ బ్లాకేజెస్ కానీ క్లియర్ అయిపోతాయి. అట్లా క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఫ్లో ఆఫ్ మనీ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతాయని చెప్తున్నారు. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. మీరు దేనికైతే సమాధానాలు కోరుకుంటున్నారో ఆ సమాధానాలు మీకైతే తొందరలో వస్తున్నాయంట, దొరుకుతాయి. అండ్ యు ఆర్ గుడ్ ఇనఫ్. మీరు ఎలా అయితే ఉన్నారో అలా యు ఆర్ గుడ్. మనం ఇంకా ఏదో చేయాలి, లేకపోతే మనకి ఇంకా ఏదో రావాలి, మనం సరిపోమేమో, ఇలా ఫీలింగ్స్లో ఉండకండి. మీరు ఏదైతే కష్టపడుతున్నారో కష్టే ఫలి అంటారు కాబట్టి మీ కష్టానికి తగిన ఫలితం అయితే వస్తుంది. మీరు దాంట్లో మనకి ఇంకా ఎక్కువ రాబడి కావాలి అనుకుంటే మనం ఇంకొంచెం శ్రమించాలి. రిలేషన్షిప్ బెటర్ అవ్వాలి అంటే దానికోసం మనం టైం వెచ్చించాలి. వాళ్ళతో మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి, దానికి రీజన్ ఏంది అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఆ కాజ్ కనుక్కుంటేనే కదా మనం ఆ ఎఫెక్ట్ని మనం రెడ్యూస్ చేయగలుగుతాము. సో మనం దానికి ఆ రీజన్ ఏంటి, ఈ గొడవలకి కారణాలు ఏంటో ఫస్ట్ కనుక్కొని ఆ గొడవల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి, దాన్ని మనం అంటే మన వైపు నుంచి మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి మన రిలేషన్షిప్ బెటర్ అవ్వాలంటే. సో ఇవి కొంచెం ఆలోచించుకుంటే యూ విల్ డెఫినెట్లీ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ ఎట్ ప్రెజెంట్. అండ్ ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మన లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. ఫస్ట్ అయితే టారోతో మీ అర్హతకి తగిన ఫలితం మీకు దక్కిందా, దక్కలేదంటే మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి, అండ్ ఏదైతే ఆపుతుందో దాన్ని మనం సరిదిద్దుకున్నామంటే మనం ఎలాంటి రిజల్ట్స్ని పొందుతాం దాంట్లో అనేది మనం ఫస్ట్ ఇది చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం మీ అర్హతకు తగిన ఫలితం మీకు దక్కిందా. ఫస్ట్ అయితే మనం చూద్దాం. ఎంప్రెస్, బ్యూటిఫుల్. ఇది జాబ్కి. 6 ఆఫ్ కప్స్, నైస్. మనీకి, రిలేషన్షిప్స్కి 4 ఆఫ్ వాండ్స్, అంటే లవ్కి 4 ఆఫ్ వాండ్స్. బ్యూటిఫుల్, నైస్ కార్డ్స్. ఓకే, ఇప్పుడు ఇది మీ అర్హతకు తగిన ఫలితం మీకు దక్కిందా అనే దానికి ఇవి ఆన్సర్స్ అయితే మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఒకటేసారి నేను చెప్తాను అన్నిటికీ కలిపి. మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి.
చాలా సూపర్ ఉన్నాయి కార్డ్స్. ఓకే, మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి? ఇక్కడ ఎంప్రెస్ కింద మనకి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ మనకి 6 ఆఫ్ కప్స్ కింద మనకి మనీకి ద ఫూల్ కార్డ్ వచ్చింది. మనం ఫైనల్గా రిలేషన్షిప్ అంటే లవ్కి చూద్దాం. లవ్కి కింద 3 ఆఫ్ కప్స్ వచ్చింది. బ్యూటిఫుల్, వెరీ నైస్. క్వైట్ ఆపోజిట్ టు పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 1కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. నైస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. సో ఇక్కడ మనకి జాబ్కి ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీరు జాబ్లో మీరు ఎంత చేస్తే మీరు అంత ఫలితాన్ని పొందగలుగుతారనమాట. ఎంప్రెస్ కార్డ్ వచ్చి అది కార్డ్ ఆఫ్ గివింగ్. ఇస్తూనే ఉంటుంది. ఈమె ఖజానాలో డబ్బులకి కొరత ఉండదు. ఈమె ఖజానాలో ఎదుగుదలకి కొరత ఉండదు. ఈమె ఖజానాలో దేనికి కొరత ఉండదు. తల్లి ఎలా అయితే ప్రేమను పంచుతూనే ఉంటుందో, ఇస్తూనే ఉంటుందో, అలా తల్లిలాగా ఏదైతే ఎప్పుడైతే కావాలో అలా దొరుకుతూనే ఉంటుంది. జాబ్లో కూడా మీరు ఏదైతే చేస్తారో దానికి తగిన ఫలితం వస్తూనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు జాబ్లో మీకు బాగా దగ్గరగా మిమ్మల్ని ఇష్టపడి మీతో పని చేయించుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు ఆ హెల్పింగ్ నేచర్ అనేది, ఆ హెల్పింగ్ హ్యాండ్ అనేది దొరుకుతూనే ఉంటుంది. సో తద్వారా మీరు ఎంత క్రియేటివ్గా ఉంటే, మీరు మీ జాబ్ని ఎంత ప్యాషనేట్గా మీరు చేయగలిగితే మీరు అంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మిమ్మల్ని ఏదన్నా ఒకటి ఆపుతుంది అంటే అది ఏం ఆపుతుంది అంటే మీ ఆ బ్యాలెన్స్ ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారనమాట. మేబీ ఒక్కొక్కసారి ఎక్కువ ఓపెన్గా ఉంటారేమో. అంటే ఇక్కడ ఇంత చెప్పనవసరం లేదు, ఇక్కడ దీని గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ మాట్లాడాలి కానీ మాట్లాడాల్సిన దానికన్నా తక్కువ మాట్లాడుతున్నారు. కొంచెం ఆ డిప్లొమాటిక్ నేచర్ని ఎలా మనం అన్వయించుకోవాలి అనేది ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు. ఆ డిప్లొమసీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ మనము కొంచెం నాక్నెస్, అదే అంటారు కదా, ఇప్పుడు ఇది నీకు నచ్చిందా అని అడగచ్చు, బాస్ నచ్చిందా అని అడగచ్చు. ఇది నాకు నచ్చలేదు అని బ్లంట్గా చెప్పేస్తే ఆ బాస్ హర్ట్ అవ్వచ్చు. సో అక్కడ కొంచెం డిప్లొమాటిక్గా మీకు నచ్చిందంటే మీరు యు గో హెడ్ అని ఒక మాట అన్నామనుకోండి, మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకుంటారు. అంటే ఇక్కడ మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు కానీ ఇస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారు? మీకు నచ్చితే మీరు ముందరికి వెళ్ళండి. అంటే ఇక్కడ కంప్లీట్గా నాకు నచ్చింది అన్నట్లు లేదు. మీకు నచ్చితే మీరు ముందరికి వెళ్ళండి. మీరు వాళ్ళ అభిప్రాయాలకు విలువిస్తూనే మీ అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తపరుస్తున్నారనమాట. సో అక్కడేంటి, ఆ డిప్లొమాటిక్గా ఉంటున్నారు. అట్లా డిప్లొమాటిక్గా ఎప్పుడు ఉండాలి, నాన్ డిప్లొమాటిక్గా ఎక్కడ ఉండాలి, ఈ బ్యాలెన్స్ లేకి మీరు రాలేకపోతున్నారు. ఒక్కొక్కసారి కొంచెం ఎమోషనల్ అయిపోతున్నారు మీ జాబ్లో కావచ్చు. సో ఈ ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం కానీ దీనివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అక్కడ ఒక్కొక్కసారి డామినేటింగ్ అయిపోతారు. సో ఎక్కువ డామినేట్ చేసిన దానివల్ల కావచ్చు, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. సో ఒకవేళ మనం పొందాల్సిన స్థానాన్ని మనం ఇంకా పొందలేకపోతున్నాము, మనం దక్కించుకోవాల్సింది ఇంకా దక్కించుకోలేకపోతున్నాము అంటే దానికి ఇవి రీజన్స్ అవ్వచ్చు. సో వీటిని మనం కంట్రోల్ చేసుకుంటే మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది నెక్స్ట్ కార్డ్ తీసుకుందాము. సో జాబ్ వరకు, వర్క్ వరకు, కెరియర్ వరకు అయితే ఇట్లా ఉంది. సో మనం ఫినాన్షియల్గా వస్తే, మనీ వైజ్ వస్తే మనకి 6 ఆఫ్ కప్స్ అండ్ ఫూల్ కార్డ్ వచ్చింది. యు ఆర్ వెరీ ఇన్నోసెంట్ విత్ మనీ. రెండు ఆ ఇన్నోసెన్స్నే చెప్తాయి అనమాట. రెండు కార్డ్స్ కూడా ఇన్నోసెన్స్నే చెప్తాయి. మీరు పొందాల్సిన అంటే ఎంతైతే మీకు అర్హత ఉందో అంత పొందుతున్నారా అంటే కంఫర్టబుల్గా పొందుతున్నారు. ఎంతైతే అవసరమో అంత పొందుతున్నారు. నథింగ్ మచ్ ఆర్ నథింగ్ లెస్. ఆ మధ్యస్థత స్థితిలో ఆ డబ్బులు వస్తున్నాయి మీకు. అండ్ ఏవైతే డబ్బులు వస్తున్నాయో అవి మీకు మెమరీస్ని కూడా మిగులుస్తున్నాయి. అంటే కొంతమంది ఫస్ట్ శాలరీ వచ్చింది, ఫస్ట్ శాలరీని ఏం చేసినావు అంటే ఆ ఫస్ట్ శాలరీ నేను డొనేట్ చేసినాను, లేదు నేను బట్టలు కొనుక్కున్నాను. ఆ బట్టలు మళ్ళీ చూసుకున్నప్పుడు నేను డే 1 నేను తీసుకున్న డబ్బులకి ఈ బట్టలు అనేది ఒక గుర్తు. సో అలా జ్ఞాపకాలు అనేటివి మీకు చాలా ఉంటాయన్నమాట. మీరు సంపాదిస్తున్న ధనం అంటే మనము చాలా
లోటుపాట్లు చూసి నింటాము మనీ వైజ్. సో వస్తున్న ప్రతి రూపాయి ఏంటంటే మీ కష్టంతో మీకు వస్తుంది కాబట్టి ప్రతి రూపాయి మీకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రతి రూపాయికి ఒక జ్ఞాపకం ఉంది. సో ప్రతి రూపాయికి ఒక మెమరీ ఉంది. కానీ తగ్గినంత వస్తుంది అంటే మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఎలా వచ్చినా కానీ మీరైతే ఒక కంఫర్టబుల్ ప్లేస్లో అయితే మటుకు ఉంటారు. అండ్ మిమ్మల్ని ఆపుతున్నది ఏంటి అంటే అగైన్ నేను చెప్తున్నాను కదా, ఇన్నోసెన్స్, అమాయకత్వం. మీకు ఆప్టమిస్టిక్గా అంటే ఇప్పుడు ఆశాజనకంగా నాకు వస్తుంది అనుకోవడం ఒక ఎత్తు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీ స్పిరిటెడ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు వస్తుంది డబ్బులు, ఎవరికో లేదు, వాళ్ళకి లేదు కదా అని వాళ్ళకి ఇచ్చేయడం. వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అవసరానికి కావాల్సినప్పుడు ఆ డబ్బులు తిరిగి రాకపోవడం. కొంచెం డబ్బులతో ఫ్రీ స్పిరిటెడ్గా ఉన్నారనమాట. అంటే ఇక్కడ నేను కొంచెం పట్టు పెట్టుకోవాలి, దీన్ని నేను కొంచెం వెనకేసుకుంటే నాకు మళ్ళీ ఫ్యూచర్కి పనికొస్తుంది కదా, ఇలాంటివి లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అవసరం లేదు, వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఇచ్చేద్దాంలే, పోనీలే, వాళ్ళకి ఏదో ఒక విధంగా అది ఉపయోగపడుతుంది కదా అనే ఫీలింగ్లో ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇచ్చినా కానీ కొంచెం మన కోసం ఎత్తిపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు అనేది ఒకటి ఉంటుంది, ఆ రోజు మనం వెళ్ళి ఇంకొకరి దగ్గర చేయి జార్చకూడదు కదా అనేది తెలుసుకోవాలి. డబ్బులతో మీ అమాయకత్వాన్ని ఇంకొకరు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఆ ఇన్నోసెన్స్ అయితే మనీతో ఉంది. సో స్వీట్. ఇక్కడ మనకి 4 of Wands, 3 of Cups వచ్చింది. మనకి దేనికి, లవ్కి వచ్చింది. చాలా చాలా హ్యాపీ సోల్స్ మీరు. మీకు ఎలా ఉందంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనం జాబ్ చూసినప్పుడు ఎంప్రెస్ కావచ్చు, కింగ్ ఆఫ్ కప్స్ కావచ్చు, ఇద్దరు ఎమోషనల్ పీపుల్, నర్చరింగ్, కేరింగ్ పీపుల్ అనమాట. అలానే ఇక్కడ మళ్ళీ కార్డ్స్ చూస్తే 2 ఇన్నోసెంట్ కార్డ్స్. అలానే ఇక్కడ 2 చూస్తే ఈ 2 సెలబ్రేషన్ కార్డ్స్ యాక్చువల్గా. సో మీకు మీ లవ్ ఈజ్ ఎ సెలబ్రేషన్, మీ రిలేషన్షిప్ ఈజ్ ఎ సెలబ్రేషన్. మీకు ఇక్కడ 4 of Wands వచ్చింది కదా. సో మీ అర్హతకు తగింది దొరుకుతుందా లేదా అంటే మీరు ఏ చిన్నదైనా పెద్దదైనా కానీ మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. మీరు చాలా జాయ్ఫుల్గా ఉంటారనమాట, హ్యాపీగా ఉంటారు. రిలేషన్షిప్లో ఆ హార్మనీ అనేది ఇంపార్టెంట్ అనేది మీకు బాగా తెలుసు. ఒకవేళ ఎదుటి వాళ్ళు కొంచెం ఆ డౌన్ ఫేజ్లో ఉన్నా కానీ మీరు వాళ్ళని ఏదో విధంగా చీరప్ చేయడానికే చూస్తారనమాట. సో ఏదన్నా కానీ చిన్నదైనా కానీ మీరు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టపడతారనమాట. ఎట్ ది సేమ్ టైం మీకు మిమ్మల్ని ఆపుతున్నది ఏంటంటే మళ్ళీ ఈ సెలబ్రేషన్సే, ఈ ఓవర్ సెలబ్రేషన్స్ కావచ్చు, ఈ జాయ్ ఏదైతే ఉందో ఇట్లా అంటే ఈ హ్యాపీగా మనం ప్రతిరోజు పండగ అన్నట్టు ఇట్లా సెలబ్రేట్ చేసుకునేది కూడా అందరికీ నచ్చకపోవచ్చు. సో మనకి దిష్టి తగలడం కానీ లేకపోతే ఈ సెలబ్రేషన్స్లోనే ఏదన్నా కొంచెం అటు ఇటు అయ్యి మాటల యుద్ధం స్టార్ట్ అవ్వడమో లేకపోతే ఎవరన్నా కొంచెం హర్ట్ అవ్వడమో, ఒకరు హర్ట్ అవ్వడం, లైక్ అనాలని అనకపోవచ్చు, లేకపోతే ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ ఎదుటి మనిషి మనల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. సో అందరూ మనం ఊహించినట్లే ఊహించిన అవసరం లేదు, మనం అనుకున్నట్లే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే బెడ్సి కొడుతుంది. సో బెడ్సి కొట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. సో అది మరి ఇంత అవసరమా అనే మాటలు కావచ్చు ఇలాంటివి. కానీ ఇక్కడ ఆ లవ్లో అయితే మటుకు ఆ స్వీట్నెస్ ఉంది. సో ఆ జాయ్ఫుల్ నేచర్ కానీ, ఆ సెలబ్రేషన్ కానీ, హ్యాపీనెస్ కానీ, ఓవర్ ద వరల్డ్ ఫీలింగ్ కానీ అవైతే ఉన్నాయన్నమాట. ఎవరెలా అన్నా ఉండండి, నాకైతే ఇలా ఉండాలని ఉంది అనే ఫీలింగ్ అయితే మటుకు ఖచ్చితంగా ఉంది. సో ఒకవేళ కానీ ఈ మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటో, ఏదైతే ఆపుతుందో దీన్ని మనం కొంచెం సరిదిద్దుకున్నామంటే మనం ఎలాంటి రిజల్ట్స్ని పొందగలుగుతాము అనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ జాబ్కి, మనీకి, లవ్కి ఒక్కొక్క కార్డ్ తీసుకుంటాను. పైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఓకే, హైరోఫాంట్, మనీకి వచ్చి మనకి 8 of Wands. రిలేషన్షిప్కి వచ్చి పేజ్ ఆఫ్ కప్స్. యాక్చువల్గా పేజెస్ వచ్చి యూత్ఫుల్ ఎనర్జీస్ అంటాము. ఈ డెక్లో చూడండి, ముసలాయన చేతిలో కప్ ఉంది, ఆయన మటుకు చాలా ఆనందంగా ఉన్నారు. సో లెట్స్ సీ
ఫస్ట్ అయితే మనం జాబ్కి మనకి హైరోఫాంట్ వచ్చారు. సో హైరోఫాంట్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, దట్ ఇక్కడ కొంచెం ఓవర్ ఎమోషనల్గా అవ్వకుండా మనం కొంచెం డిప్లొమాటిక్గా రైట్ ఎమోషన్స్ని మనం ప్రదర్శించినప్పుడు మన జాబ్ ఎలా ఎదుగుతుంది అనేది చూద్దాం. మీకు రైట్ మెంటర్స్ వస్తారు. సో ఎప్పుడైతే మనకి రైట్ మెంటర్స్ వస్తారో మనం రైట్ వేలో మనం ప్రోగ్రెస్ అవ్వడానికి వాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది. సో జాబ్లో అట్లా మీకు రైట్ మెంటర్స్ ఉన్నారు. సో ఆ టీచర్ వెయిట్ చేస్తున్నారనమాట, ఆ గురువు వెయిట్ చేస్తున్నాడు మీకు ఇంకొంచెం నాలెడ్జ్ పెంచి మిమ్మల్ని ముందరికి తీసుకొని వెళ్ళడానికి. సో తల్లి ఎలా అయితే ప్రేమించి పిల్లలు ఏం తప్పు చేసినా కానీ వాటిని క్షమించి మనసులో పెట్టుకోకుండా వాళ్ళని ఎలా అయితే ప్రేమగా చూస్తుందో అలా మీకోసం ఒక మెంటార్ వస్తున్నారు. ఈయన లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, వీళ్ళ వల్ల మీరు ఇంకొంచెం ప్రోగ్రెస్ అవ్వగలుగుతారు అనమాట. మీ జాబ్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, ఏదన్నా కానీ. సో ఒక విధంగా వాళ్ళు మీ సోల్మేట్స్ అవుతారనమాట. సోల్మేట్స్ కెన్ బి మెనీ. సోల్మేట్స్ అంటున్నాం. సో సోల్మేట్స్ అంటే ఏంటంటే మన ఇష్టాలను గౌరవించి మన మెంటాలిటీకి చాలా దగ్గరగా ఉండి సో మనతో ఒకరిలో ఒకరయ్యి వెళ్ళిపోయే వాళ్ళు సోల్మేట్స్ అనమాట. సోల్మేట్స్ చాలామంది ఉండొచ్చు. సిస్టర్స్, సోల్ సిస్టర్స్ అంటాము, సోల్ ట్రైబ్ అంటాము, సోల్ ఫ్యామిలీ అంటాము. సో ఇట్లా మాదిరి సోల్మేట్స్ కెన్ బి మెనీ. ట్విన్ ఫ్లేమ్ అనేది ఒకరే ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ అంటున్నాం అంటే ఇద్దరు ట్విన్స్ అంటే ఇద్దరు, ఒక పార్ట్ ఒకరు, ఒక పార్ట్ ఒకరు. ట్విన్ ఫ్లేమ్ అనేది మట్టుకు మనకు ఒక్కరే ట్విన్ ఫ్లేమ్ ఉంటారనమాట. మనం ఒకరైతే మనకి ఇంకొకరు మట్టుకే ట్విన్ ఫ్లేమ్ ఉంటారు. సోల్మేట్స్ చాలామంది ఉంటారు, ట్విన్ ఫ్లేమ్ మట్టుకు ఒక్కరే ఉంటారనమాట. ఆ ఒక్క ట్విన్ ఫ్లేమ్ కూడా ఒక్కొక్కసారి మనతో పాటి వాళ్ళు కూడా జన్మ తీసుకోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు జన్మ తీసుకోకపోవచ్చు. ఆ తీసుకోకపోవడం వల్లనే అది ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ కింద మనం ఇంకెవరినో చూసి వీళ్ళు మన ట్విన్ ఫ్లేమ్ అనుకునేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే వాళ్ళు మన ట్విన్ ఫ్లేమ్ అవ్వకపోవచ్చు. కానీ ట్విన్ ఫ్లేమ్కి ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో దానికి దగ్గరగా లేకపోతే ఆ క్వాలిటీస్ వాళ్ళల్లో ఉండి కానీ అవి మళ్ళీ డిసప్పేర్ అయిపోతాయి. అవి జీవితాంతం కొనసాగవు, మధ్యలో ఎక్కడో డిసప్పేర్ అయిపోతాయి. అవి ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్స్ అనమాట. సో ట్విన్ ఫ్లేమ్ ఒక్కరే ఉంటారు, సోల్మేట్స్ చాలామంది ఉంటారనమాట. అట్లా మాదిరా మీరు ఒక సోల్ ట్రైబ్లోనో ఒక సోల్మేట్ వల్లనో మీ జాబ్లో అయితే మీకు ఆ ఎదుగుదల అనేది వస్తుంది. ఈ ఎమోషన్స్ని మీరు రైట్ బ్యాలెన్స్లో ఎట్లా పెట్టుకోవాలి, ఎక్కడ డిప్లొమాటిక్గా ఉండాలి, ఎలా చేస్తే మనం ఇక్కడ ఎదగగలుగుతాము, ఈ సూచనలన్నీ వీళ్ళు ఇస్తారనమాట మీకు. సో ఆ విధంగా మీరు జాబ్లో ముందరికి వెళ్తారు. మనకి ఇక్కడ మనీకి 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో 8 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తాందంటే ఎప్పుడైతే మనం ఇట్లా కొంచెం అమాయకంగా లేకుండా మన డబ్బుల్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఏంటంటే ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉందంట డబ్బులు. మీరు ఇంకా ఎక్కువ డబ్బుల్ని ఆకర్షిస్తున్నారు, మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుందో ఇక్కడ మనకి రైట్ పర్సన్ దొరుకుతున్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చే సలహాలు సూచనల మేరకు మనకి అట్లా కొంచెం దారి ఏర్పడితే చాలు కదా, మనం ఆ దారిని ఇంకా మనం దున్నేస్తామన్నట్లు మీకు ఆ కొంచెం హింట్ వస్తే చాలు, దాన్ని పట్టుకొని మీరు శరవేగంగా ముందరికి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు అదే విధంగా మనీ ఇన్ఫ్లో కూడా దొరుకుతుందన్నమాట. సో మీరు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడ హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్కడైతే కొంచెం లౌక్యంగా కొంచెం తెలివిగా వీళ్ళు నిజంగానే వీళ్ళు కష్టంలో ఉండి మనల్ని యాచిస్తున్నారా, అడుగుతున్నారా, లేదు వీళ్ళు కావాలనే మన దగ్గరికి వచ్చి ఏవో కథలు చెప్పి డబ్బులు తీసుకొని వెళ్తున్నారా, ఇలా కొంచెం డబ్బులతో మీరు తెలివిగా ఉండగలిగితే అది మీకు ఇంకొంచెం డబ్బుల్ని తీసుకొని వచ్చి పెడుతుందన్నమాట. బ్యూటిఫుల్. ఇక్కడ మనకి రిలేషన్షిప్లో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. మనకి చిన్నప్పుడు ఏవో కొన్ని గాయాలు తగులుంటాయి. ఆ గాయాల్ని మర్చిపోవడానికి మనం ఏంటంటే విల్ బి సెలబ్రేటింగ్ లైఫ్. చిన్నగా ఉన్నప్పుడు మనం దేనికో బాగా హర్ట్ అయి ఉంటాము. ఆ హర్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని బయటికి చూపించుకోవడం ఇష్టం లేక మన లైఫ్లో అసలు కష్టమే లేదు, మనం హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ అక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరగాలి అని చెప్తున్నారనమాట. సో ఏదైతే చిన్నగా ఉన్నప్పుడు మన పైన ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి రిలేషన్షిప్ అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం ఎవరి వల్లన్నా బాగా హర్ట్ అయిన ఉంటాం. సో వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, మనల్ని తుస్కరంగా ఒక మాట అనడం కానీ, ఇలాంటివి ఏవో జరుగుని ఉంటాయి. సో ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరగాలి.
అండ్ దాంతో ఆ రిలేషన్షిప్స్ ఇంకొంచెం బెటర్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏదైనా మనల్ని ఆపుతోంది అంటే మనకి ఆ చిన్నగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏవో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నా కానీ సడన్గా మనం ముడుచుకొని పోవడము, మూడ్ ఆఫ్ అయిపోవడము, బాధపడము, ఒంటరిగా ఉండిపోవడము ఇలా జరుగుతుంది. అప్పటి వరకు హ్యాపీగా అందరిలో నవ్వుకుంటూ వీళ్ళతో హ్యాపీ టైం స్పెండ్ చేస్తాను కానీ సడన్గా అది గుర్తొచ్చిందంటే స్విచ్ అయినట్లు ఈ ఎంత హ్యాపీగా అయితే ఉంటామో అంత దీనంగా, బాధగా, మూడీగా అయిపోతాం అనమాట. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది కంప్లీట్గా ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరిగిన తర్వాత మీరు ఎంతైతే ఇంకా అర్హత ఉందో మీకు అంతకు మించి మీరు ఆ లవ్ని పొందుతారు అని చెప్తున్నారనమాట. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి అంటే మెడిటేషన్ చేయడం కానీ, కార్డ్ కటింగ్ చేయడం కానీ, మనం ఫర్గెట్ మూవ్ ఫార్వర్డ్ ఈ ఫండా కావచ్చు, హోపోనోపోనో టెక్నిక్ కావచ్చు, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హోపోనోపోనో టెక్నిక్ అంటే ఇదే, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇది చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది బాగా జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం కొన్ని ఆరకల్ కార్డ్స్ చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఆరకల్ కార్డ్స్. సింక్రోనిసిటీ, బ్యూటిఫుల్. ఇక్కడ మనకి జాబ్లో, మనీలో సింక్రోనిసిటీ ఉండాలి, అంతే కదా. మనకి లైక్ కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి, మనం వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట. విల్ నాట్ బీ ఇన్ సింక్ విత్ దెమ్, అవుట్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ అవసరం ఏంటంటే మీకు ఏవైతే సంకేతాలు వస్తున్నాయో, మీకు మీ మనసు ఏదైతే చెప్తుందో దాంతో మీరు ఒక సింక్లో ఉండండి, అప్పుడు మీరు ఇంకా బెటర్ ఇవి అట్రాక్ట్ చేయగలుగుతారు అని చెప్తున్నారు. ఇక్కడ మ్యూజిక్, ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మ్యూజిక్ వల్ల కూడా జరగచ్చు. మనం మంచి మంచి పాటలు, ప్యాథోస్ కాదు, ప్యాథటిక్ సాంగ్స్ విని మళ్ళీ మనం బాధపడుతూ అట్లా కాదు, మనకి ఫుల్ జోష్, పాప్ మ్యూజిక్ కానీ, రాక్ మ్యూజిక్ కానీ, అట్లా ఫుల్ దాండియా కావచ్చు, మనకి ఈ బరాత్లో ప్లే చేస్తారు కదా, బాగా జోష్ ఉండే సాంగ్స్, అట్లాంటి మ్యూజిక్ విన్నప్పుడు ఏంటంటే ఆ లోపల ఉన్న సాడ్నెస్, మ్యాడ్నెస్ మొత్తం వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఉంటాం. సో అట్లా మ్యూజిక్ విల్ హెల్ప్ యూ ఇన్ హీలింగ్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం, మనకి ఇంకొన్ని మెసేజెస్ ఏమి వస్తున్నాయో మోనాలజీ కార్డ్స్ నుంచి తీసుకుందాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. ఒక్కొక్కసారి మనము ఆ ప్యూర్ లవ్ కూడా ఉండకపోవచ్చు, కానీ మనం ప్రేమలో ఉన్నాము అనే భ్రమ, లేకపోతే మనం ఏం కాదులే మనం ప్రేమిస్తున్నాం అనే ఫీలింగ్లో కూడా ఉంటాం. కాకపోతే ఆ ట్రూ జెన్యూన్ లవ్ని అయితే తీసుకొని రండి. ఆ ట్రూ జెన్యూన్ లవ్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరిగినప్పుడు ఆ ట్రూ జెన్యూన్ లవ్ అనేది బయటకు వస్తుంది. సో ప్రతిదీ ఏంటంటే మనసు పెట్టి ఆలోచించినప్పుడు మనకి మనసు చాలా సున్నితంగా ఉంటుంది, ఆలోచనలు కూడా అట్లనే సున్నితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అరే మరీ ఇంత సున్నితంగా ఉన్నాం కాబట్టి మోసపోతున్నామని, ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎక్కడైతే సున్నితంగా ఉండాలో అక్కడ చాలా హార్ష్గా ఉంటాం. సో ఆ హార్ష్నెస్ కాకుండా ఫస్ట్ కొంచెం ఆ సున్నితమైన మనసుతోనే ఆలోచించి ఆ తర్వాత మళ్ళీ లెట్ సీ ద రిజల్ట్. సో బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ అంటున్నారు. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. సో మనం ఆ ఎమోషన్స్ని అయితే మనం కొంచెం పట్టుపెట్టుకోవాలి. ఎక్కువ ఎమోషన్స్ వల్ల మనం ఏమవుతామంటే మన ఎనర్జీ డ్రెయిన్ అనేది జరుగుతుంది. సో మనకి ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీ లైఫ్లో ఏదో ఒకటి ఎండ్ పాయింట్కి వచ్చింది, ఇక్కడి నుంచి థింగ్స్ విల్ చేంజ్ డ్రాస్టికలీ. మేబీ ఇట్లా ఆ సోల్మేట్స్ దొరకడం కానీ ఒక లైన్లో పడబోతున్నారనమాట. ఇప్పుడు వరకు కొంచెం అల్లరి చిల్లరిగా, ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఇక్కడ నాకు ఆ ఇన్నోసెంట్ చైల్డ్ లైక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కాబట్టి అంటున్నాను అనమాట. కొంచెం అలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా యూ విల్ టేక్ థింగ్స్ సీరియస్లీ. అవి రిలేషన్షిప్స్ కావచ్చు, మనీ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఏదన్నా కానీ
మీరు ఇంకొంచెం సీరియస్గా తీసుకొని మీరు ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి మీరు ముందరికి వెళ్తారు. సో అందుకనే ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయన్నమాట. ఏంది మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేసుకుంటే మనం ఇంకా బెటర్ అవ్వగలుగుతాం, మనం ఇలా ఉంటే వీళ్ళు మనల్ని అంటే అందినంత దగ్గరలో ఉన్నామంటే అది ఎప్పుడు చులకనే. అందుబాటులో ఉన్నిందనుకోండి దాని విలువ మనకు పెద్దగా తెలియదు. అట్లా మీరు చాలా అవైలబుల్గా ఉన్నారు పీపుల్కి కానీ, సిచ్యువేషన్స్ కానీ, థింగ్స్ కానీ. సో మీ వాల్యూ అంత పెద్దగా వీళ్ళకి ఇంకా తెలియలేదు కాబట్టి మీకు దక్కాల్సినంత ఫలితం మీకు దక్కట్లేదు. ఎప్పుడైతే మీ జెన్యూన్గా మీ రియల్ వాల్యూ తెలుస్తుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎలాంటి వాళ్ళు, మీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది. సో ఆ ట్రూ వాల్యూ ఆఫ్ యూ అనేది వీళ్ళకి తెలవబోతుంది. సో అది తెలిసినప్పటి నుంచి మీ లైఫ్ కంప్లీట్గా మారబోతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.